అవును బావా, నేను నిన్ను యూట్యూబ్లో చూసిన. మన వేదాల ప్రకారం మనం టైంని ఊహించుకోలేమంట. అది నిజమేనా? అవును మనీష్, మన వేదాల్లో కాలమానం నిజంగా అద్భుతం. ఇప్పుడు సైన్స్లో లైట్ ఇయర్ లాంటి యూనిట్స్తో టైంని కొలుస్తాం కదా. అలానే వేదాల్లో మాత్రం యుగాలు, మహాయుగాలు, కాల్పాలు లాగా టైంని వివరించారు. అవునా? అది అంత పెద్దదా బావా? ఒక యుగం అంటే ఎంతకాలం ఉంటుండొచ్చు? చెప్తాను. కలియుగం 4,32,000 సంవత్సరాలు, ద్వాపర యుగం 8,64,000 సంవత్సరాలు, త్రేతాయుగం 12,96,000 సంవత్సరాలు, సత్యయుగం 17,28,000 సంవత్సరాలు. ఇవన్నీ కలిపితే ఒక మహాయుగం. మొత్తం 43,20,000 సంవత్సరాలు. అయ్యో! అంత పెద్ద టైం స్కేలా బావా? అయితే మనం ఇప్పుడు ఎక్కడున్నాం? ఇప్పుడు మనం కలియుగంలో ఉన్నాం మనీష్. ఇప్పటి వరకు దాదాపు 5,000 సంవత్సరాలు మాత్రమే అయ్యాయి. ఇమాజిన్ చెయ్యి. 43,00,000 సంవత్సరాల కలియుగంలో 5,000 సంవత్సరాలు కంప్లీట్ చేశాం అంతే. అంటే మన వేదాలు లక్షల సంవత్సరాల క్రితమే టైం మెజర్మెంట్ గురించి చెప్పారంటావు. అది ఎలా సాధ్యం బావా? అదే మన పురాతన జ్ఞానం మనీష్. అప్పట్లో వాళ్ళు సూర్యుడు, చంద్రుడు, గ్రహాల యొక్క చలనం ఆధారంగా టైంని కొలిచారు. అందుకే బ్రహ్మదినం అనే కాన్సెప్ట్లో ఒక్క రోజు అంటే 4.32 బిలియన్ల సంవత్సరాలు అని చెప్పారు. ఇది మోడర్న్ సైన్స్ చెప్తున్న ఎర్త్ ఏజ్ సైకిల్తో సమానంగా మ్యాచ్ అవుతుంది. వావ్! అంటే మన వేదాలు సైన్స్ కంటే ముందే యూనివర్స్ టైం కాన్సెప్ట్ గురించి చెప్పారంటావు. అవును మనీష్, మన వేదాల జ్ఞానం ఎంత లోతుగా ఉందో సైన్స్ ఇప్పుడే అర్థం చేసుకుంటుంది. మరి ఫారెన్ సైంటిస్టులు చెప్పింది?